రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడిన మాట మనం చదివాము. ఈ మాటను ఒకసారి మనము పరిశీలించినట్లయితే, మొదటి మాట, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఆదివారము దేవుని మందిరమునకు వస్తున్న ప్రతి వారు సంఘములో ఉన్నట్టు, ప్రతి వారము దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్న వారు సంఘములో ఉన్నట్టు, ప్రతి వారము మందిరానికి రాని వారు వెలుపల ఉన్నట్టు, ప్రతి వారము కూడా మందిరానికి రాకుండా దేవుని వాక్యం వినకుండా ఉన్నవారు వెలుపల వారు, కుటుంబస్తులు కావచ్చు, బయట వారు కావచ్చు, వారు వెలుపల వాళ్ళు. కుటుంబంలో ఉన్నవారైనా సంఘమునకు వెలుపల వారే. గమనించని మాట, కుటుంబమునకు రాకుండా వాళ్ళు, కుటుంబంలో సంఘానికి రాకుండా కుటుంబంలో ఉన్నవారైనా వారు వెలుపల ఉన్నవారే. కుటుంబంలో లేకున్నా, సంఘానికి రాకున్నా గానీ, కుటుంబంలో లేకున్నా గానీ వారు వెలుపల ఉన్నవారే. సంఘమునకు వెలుపల ఉన్న వారి విషయమై వారిని ఈ సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలన్నట్టు. మేమందరూ క్రైస్తవులని చెప్పుకుంటారు, కానీ వారు సంఘానికి రారు కనుక, కుటుంబంలో ఉన్నవారు వారు క్రైస్తవులు అయినప్పటికీ సంఘానికి రారు కాబట్టి వారు వెలుపల వారే. అయితే నువ్వు మందిరానికి వస్తావు కాబట్టి నీ కుటుంబంలో ఉన్న వారి విషయంలో వారి ఎడల నువ్వు జ్ఞానంగా నడుచుకోవాలి. ఒకటి సమయం గురించి మాట్లాడుతున్నా, రెండవది జ్ఞానం గురించి మాట్లాడుతున్నా. నువ్వు ఎలా ఉండాలి? మొదటి కంటే సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీవు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. ప్రియులారా, కొలస్సీ పత్రికలో చివరి మాటలు మనకు కనపడుతున్నవి. సద్వినియోగము అనే క్రియాపదము, దాన్ని మనం సాధారణ చండలుగా మనం చెప్పుకోవాలంటే, సద్వినియోగం అనంటే కుదిరితే అంత కొనే అని అర్థం. బేరం కుదిరితే అంత కొనేయి, అంత తీసేసుకో, అంత కొనేయి, అంత స్వాధీనపరచుకో అని చెప్తున్నాం మనం. ఎందుకంటే ఆ సమయం మళ్ళా రాదు, మళ్ళా ఆ బేరం మళ్ళా దొరకదు, మళ్ళా నీకు కావలసిన ఆ సమయంలో నీకు ఉండవు. అది అర్థమైందని సద్వినియోగం పరచుకోవటం అంటే బేరం కుదిరితే అంతా కొనేయి అని అర్థం నుండి వస్తున్న మాట. ప్రియులారా, ఇక్కడ ఏంటంటే అది అవిశ్వాసులతో గడిపే సమయాన్ని ఒకడు పూర్తిగా ఉపయోగించుకోవటం. ఆమేన్, హల్లెలూయా. అనురాగ రహితులతో, అవిశ్వాసులతో, చెడుగా తిరిగే వాళ్ళతో వీళ్ళే కదండి మనమట ఎక్కడో మనమే కొనుక్కొని అవసరం లేదు. ప్రియులారా, మనం ఎవరితోనైతే ఎక్కువ సంబంధము గడిపి మన సంబంధికులు అని చెబుతాం. మళ్ళా వారే మన ఆదివారం వచ్చి మన చెడగొట్టే వాళ్ళే మన ప్రేమికులు, మళ్ళా వాళ్ళే మన ప్రార్థనకు ఆటంకం ఉండేవాళ్ళు. ఎవరు వీళ్ళంటే అవిశ్వాసులతో గడిపే సమయాన్ని ఒకడు పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే సమయమునకు కళ్ళు వేసి లాబట్టుకోవాలి, సమయాన్ని కొనుక్కోవాలి, అవసరమైతే విమోచించాలి. సమయమును నువ్వేం చేయాలంటే యజమాని యొద్దకు వెళ్ళి నాకు ఒకటి కావాలి అంటారు. ఏం కావాలంటే నాకు సమయం కావాలి అంటారు. ఎంత కావాలంటే 2 దినాల సమయం కావాలండి అంటారు. మరి ఆ తర్వాత ఏం చేస్తావు? మరలా వచ్చి మీ పని నేను ముగించేస్తాను, నాకు 2 దినాల సమయం ఏంటండి. ఒక రోజుకి ఎంత సమయము? 24 గంటలు. 24 గంటల్లో 48 గంటల పని కూడా చేయొచ్చు. ప్రియ, 1 గంటలో 2 గంటల పని చేసే వాళ్ళు కూడా ఉంటారు. ప్రియ, సమయమును లాబట్టుకోవటము, సమయానికి సంఖ్యలేసి దాన్ని ఈడ్చుకుని రావటం. ప్రియులారా, అలాంటి చేస్తాం మనం. 1 గంట సమయం దొరికింది అనుకోండి, 3 గంటల మాటలు మాట్లాడతాం మనం. 1 గంట సమయం దొరికింది అనుకోండి, 2 రోజుల మాటలు కుప్పలుగా మాట్లాడి వీళ్ళు ఉన్నారు. సమయమును పోనీయక అంటే సమయం ఏమైతుందండి? చెప్పండి, సమయం ఏమైతుందండి? సమయం పోతుంది. టైమ్ ఈజ్ ప్రేసియస్ అంటారు, టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు. బంగారం కంటే విలువైంది సమయమే. సమయమును స్వాధీనపరచుకోవాలంటే
సమయాన్ని కొని తెచ్చుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? నువ్వు మనుషుల పట్ల కూడా జ్ఞానం లేకపోతే నీ గంట సమయము 2 గంటలుగా చేసి వారు దోచుకుంటారు అవసరమైతే ప్రియులారా. నీ సమయము ఎక్కడ గడపాలో అక్కడ గడపక మరొక చోట గడుపుతున్నావు. నీ సమయాన్ని ఒక సమయంలో గడపక మరొక సమయంలో గడుపుతూ ఉన్నావు. ఈ మాట మీరు బాగా ఆలోచించారు. క్యాచ్ చేయాలి నా సమయం, నా యొక్క మాటను ప్రియులారా. క్రైస్తవులు అన్ని విషయములో జ్ఞానం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవులు అన్ని విషయములో జ్ఞానము జాగ్రత్త కలిగి ఉండాలని గంభీరంగా హెచ్చరిస్తున్నాడు ఈ పత్రిక ప్రియులారా. స్టిచ్చింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోతే, బట్టల కుట్టే దగ్గరికి అలా మాట్లాడుతున్నాడు, టక 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 కుట్టేస్తూనే ఉంటాడు ప్రియులారా. ఒక చెక్కలు తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళితే కార్పెంటర్ మాట్లాడుతూనే ఉంటాడు. పెద్ద పెద్ద బార్లు అడ్డాలు నిలువుగా కోసేస్తూనే ఉంటాడు, చిక్కేస్తూనే ఉంటాడు. ఒక వడ్రంగి దగ్గరికి వెళితే, ఒక కార్పెంటర్ దగ్గరికి వెళితే, ఒక బంగారం తయారు చేసేవాని దగ్గరికి వెళితే, ఒక మిషన్ కుట్టేవాని దగ్గరికి వెళితే, ఒక క్రైస్తవుడి దగ్గరికి వెళ్తే ఈజ్ బెటర్ దెన్ యూ అనాలా? యు ఆర్ బెటర్ దెన్ హిస్ అనాలా? చెప్పండి. ఒక క్రైస్తవుడు గొప్ప, ఒక వడ్రంగి గొప్ప, ఒక క్రైస్తవుడు గొప్ప, ఒక కార్పెంటర్ గొప్ప, ఒక మిషన్ కుట్టేవాడు గొప్ప. ఎవరు గొప్ప చెప్పండి? ఒక గంటలో ఎన్ని గంటలు వృధా చేస్తున్నాం మనము? ఒక రోజులో ఎన్ని రోజుల సమయం వృధా చేస్తున్నాం మనం ప్రియులారా? క్రైస్తవులు ఎలా ఉండాలంటే అన్ని విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. సమయాన్ని ఉపయోగించుకోవటంలో తటస్థ విధానం ఎప్పుడు రాదు ప్రియులారా. సమయం ఎప్పుడు ఒకే ఈక్వల్ లెవెల్ ప్రయాణం చేస్తున్నది. దాన్ని వాడుకునే విధానం మనకి తెలియాలి ప్రియులారా. మనం దాన్ని మంచి కోసం వాడుకోకపోతే దాన్ని మనం దేనికండి? చెడు కోసం వాడుకుంటున్నాము అని అర్థము. నువ్వు మంచి చేయట్లేదంటే నువ్వు చెడు చేస్తున్నావు, నువ్వు చెడు చేయట్లేదంటే నువ్వంతా మంచి చేస్తున్నావు. దేవుణ్ణి ఎప్పుడు మనం నొప్పించొద్దు, తెలుసా? దేవుణ్ణి ఎప్పుడు మనము నొప్పించొద్దు. దేవుని కృప మన ఎద్దకు వచ్చిందంటే మనం దాటిపోకూడదు. దేవుని కనికరం మన మీదకి వచ్చిందంటే మన గడుస్తనం బట్టి, మన మొండితనమును బట్టి, మన యొక్క చిగురింపలేని స్థితిని బట్టి ఆయన కనికరం మన దాటిపోకూడదు. యోబు గురించి అంటాడు కదా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు అంటాడు. ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు? ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు? ఆయన యథార్థంగా జీవించుటకు ఆ సమయము ఇతరులకు పాస్ చేయలేదు. అతడు న్యాయంగా జీవించుటకు ఆయన సమయము ఇతరులకు పాస్ చేయలేదు. మన గొప్పతనం దేంట్లో బాధ తెలుసా? సమయమును బట్టి అనుకూల వచ్చినవి పలుకుడి కానీ నీ నోట భూతులేమో సరస్వతులేమో రానిపడి అన్నారు. ఏనండి, సమయమును బట్టే మాట్లాడాలి, కానీ మనం సమయమును బట్టి కాకుండా కుక్కలాగా మురుగుతున్నాము. అందుకే మన ఎవరు గౌరవించట్లేదు, అందుకే మన మాట ఎవరు వినట్లేదు, మన మాటకు అసలు విలువే లేదు. నువ్వు ఎంత మంచి మాట ఏం చెప్పు, యూ హ్యావ్ నో వాల్యుబుల్ వర్డ్స్. నువ్వు ఎంత చదువుకున్నావు, ఇంకెంత చదువుకున్నావు, పాపం వస్తే ఇంత చదివి తెలుసా అంటావు. దేనికి ఉపయోగం నీ చదువు? ఒక వాల్యుబుల్ వర్డ్స్ లేవు నీ దగ్గర. నీ మాటలను సిద్ధపరచుకోలేకపోతున్నావు. అసలు నీ వయసుకు తగ్గట్ట పదాలు నీ దగ్గర లేవు. అసలు వయస్సు పెరిగిపోతుంది కానీ మాటలు చెత్త కుప్పలే బారిపోస్తున్నావు నువ్వు. అసలు ఆయుష్ తగ్గిపోతుంది. అసలు సమయమును సద్వినియోగపరచుకోండి, జ్ఞానము కలిగి ఉండండి. వెలుపటి వారి ఎడల భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు జ్ఞానం కలిగి ఉంటే నీ ఒంటి మీద ఒక్క దెబ్బ పడు. నీ నోటి కద్దు లేకపోతే నీ వీపు కూడా అర్థం ఉండదు. నీ నడవడి కద్దు లేకపోతే నీ నడక కూడా అర్థం ఉండదు. గమనించని మాట ఒక్కసారి ప్రియులారా, సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట,
ఒకటి మాట్లాడుతున్నాడు, సమయమును సమయమును పోనీయక. రెండవది, వెలుపట వారి ఎడల, సంఘము వెలుపట వారి ఎడల కాస్తంత జ్ఞానము కలిగి నడుచుకోండి. పౌలు గారు అంటాడు కదా, పిల్లవాని వలె యోచించి తిని, పిల్లవాని వలె మాట్లాడి తిని, నిన్నటి దినము నుంచి రాత్రి దినము నుంచి నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. మీరు నమ్మితే నమ్మటి, లేకపోతే. లోకములో ఉన్న వారు ఏం చేస్తారంటే ప్రతిరోజు వెయిట్ చూసుకుంటారు. వెయిట్ అంటే బరువు చూసుకుంటారు. బరువు పెరుగుతున్నామో తగ్గుతున్నామో చూసుకుంటారు. ఓకేనండి. తినే ఫుడ్ కూడా చూసుకుంటారు. ఆకులు అలుము తింటున్నామా లేకపోతే శ్రేష్ఠకరమైన ఆహారం తింటున్నామా చూసుకుంటారు. బాడీ చెకప్ చేసుకుంటారు. ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, వాళ్ళకి వెయిట్ చూసుకుంటాడు, ఆహార పదార్థాలు చూసుకుంటాడు, బాడీ చెకప్ చేసుకుంటాడు. ఒక క్రైస్తవుడికి లేనివి ఒక అన్యుడు చేస్తున్నాడు ఈరోజు. అంటే తన దేహం విషయమై పట్టినట్టుగా ఉంటున్నాడు, తన ఆత్మీయ జీవిత విషయమై పట్టినట్టుగా ఉంటున్నాడు. కాబట్టి నీ మాటలు కుప్పలుగా పోస్తున్నావు. గమనించండి మాటలు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, దయచేసి 19వ వచనం నుంచి చదవండి. 21 దాకా చదవండి. 19వ వచనం. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. గమనించండి, మొదటి మాట ఏమన్నాడంటే ఒకరినొకడు హెచ్చరించుకోండి. రెండవ మాట ఒకరికొకడు లోబడి ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణుడు ఎప్పుడుంటారు? ప్రతిసారి నీ నోట స్తుతి రాకపోతే, ప్రతిసారి ప్రభువు చేసిన దానికి నువ్వు కృతజ్ఞుడైన ఉండకపోతే ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనుడైనట్టే. వేరేది ఏదైనా నీ నోట వచ్చినప్పుడు, రావలసింది రాకుండా వేరేది నీ నోట వచ్చినప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు చల్లారిపోతున్నావు. దేవుని వాక్యం అంటుంది, ఒకడుంటే మరొకరిని బలపరుస్తాడు. ఇద్దరు కూడి ఉంటే మేలు, ఇద్దరు కూడి పడుకుంటే వెచ్చదనం కలిగిద్ది. ఇద్దరు కలిసి పోరాడగలుగుతారు. 3 పేట్ల తాడు తెగిపోదు. దేవుడు కూడా ఇద్దరు కూడి ఉన్న చోట ఉంటా అన్నాడు. 2-3 కూడి ఉన్న చోట కూడా ఉంటానని చెప్పాడు. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించు నీ హృదయంలో ప్రభువును గురించి స్తుతి కృతజ్ఞత ద్వారా వెల్లడి చేయబడుతుంది. పరిశుద్ధాత్మతో నిండిన సంఘము దేవునికి స్తుతి కృతజ్ఞత చూపే లక్ష్యం కలిగి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గమనించండి మాటలు ఒకసారి ప్రియులారా, ఖచ్చితంగా ఉండాలండి. నేను ఒక మాట చెప్పలేదు వారికి, ఏంటంటే మంచికి నీ సమయాన్ని మంచికి ఉపయోగించుకోకపోతే నీ సమయాన్ని చెడుకు ఉపయోగించుకుంటున్నావు. నీ సమయాన్ని చెడుకు ఉపయోగిస్తున్నావు అంటే నీ సమయాన్ని మంచికే ఉపయోగించట్లేదు అని అర్థం. దేనికి ఉపయోగిస్తున్నావు? ఎక్కడో విపరీతమైన వర్షం కురిస్తే ఆ నీళ్లు వీధుల మీద నుంచి ప్రవాహమై కొట్టుకుని పోవునట్లుగా మన మాటలు కొట్టుకుని పోతాయి. మన సమయం అంతా కొట్టుకుని పోతుంది. ఒక్క వ్యక్తిని వెలిగించింది లేదు,
ఒక వ్యక్తిని క్రీస్తులోకి నడిపించింది లేదు, ఒక వ్యక్తికి జ్ఞానోదయాన్ని కలిగించింది కూడా లేదు. అక్కడ మన సమయము వారు దొంగలిస్తున్నారు ప్రియులారా. అక్కడ మన సమయం అంతా వృధా అయిపోతుంది ప్రియులారా. మన సమయాన్ని ఎక్కడ గడపాలో అక్కడ మనం గడపలేకపోతున్నాం ప్రియులారా. రిడీమింగ్ అంటే ఏంటంటే సమయాన్ని విడిపించాలట. సమయాన్ని విడిపించకపోతే ఆ సమయంలో మనం బంధించబడతాం. సమయాన్ని మనము విమోచించాలి. సమయానికి కళ్ళు వేసి లాగకపోతే పడిపోయే అవకాశం ఉంటుంది, బోర్లో పడిపోయే అవకాశం ఉంటుంది పిల్లలు. నేను చెప్తున్నాను, మరొకసారి దాన్ని రిమైండ్ చేస్తున్నాను. ఒక గంటలో చేసే పని 3 గంటల పని 1 గంటలో చేయొచ్చు. 2 రోజుల్లో చేసే పని 1 రోజు చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే 1 గంట సమయాన్ని 2 గంటలు వృధా చేస్తున్నాం మనం ప్రియులారా. 1 రోజుది 2 రోజులుగా వృధా చేస్తున్నాం మనం ప్రియులారా. మనం చేయొచ్చు అంటే పని చేసేవాడికి అందరికీ పని చేసే వాడికి పని ఉంటుంది. మనం పని చేస్తే దేవుడు పనిస్తాడు. దేవుని స్తోత్రం. మనం పని చేయకుండా పడుకుంటే దేవుడు మనకి ఏ పని ఇవ్వదు. మనం ఏదైనా ఒక పని ఒప్పుకుంటే దాంట్లో దేవుడు మనకు సామర్థ్యం కలిగించి దాన్ని మనం వర్ధలింపు చేస్తూ వెళ్తాం. దేవుని నమ్ముకున్నామనే బోర్డు మాత్రమే మనకు, దేవుని నమ్ముకున్నామనే శిలువ మాత్రమే ఎల్లో ఉంది. కానీ ప్రియులారా మనం ఏం చేయట్లేదు. మన సమయం అంతయు అన్య జనాంగం వల్ల వృధాగా అట్లా ప్రవాహానికి కొట్టుకొని పోవే విధంగా వెళ్ళిపోతా ఉంది. దాన్ని విడిపించలేకపోతున్నాం ఆ సమయాన్ని. పౌలు మాట్లాడిన మాట ఏంటంటే, పిల్లవాని వలె యోచించి తిని, పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని శాస్త్ర చేసి తిని, ఇదిగో నేను పెద్దవాడిని అయ్యాను, ఇప్పుడు అర్థములో నా ముఖము సహజ ముఖము చూసుకున్నట్టుగా చూసుకుంటుంది. చెప్పండి, ఏది శాశ్వతమైనదండి? ఆర్టిఫిషియల్ శాశ్వతమైందేనా? సహజమైందండి? ఆర్టిఫిషియల్ అంటే మెరుగులు దిద్దే అందము శాశ్వతమైందేనా? సహజమైన అందమే శాశ్వతమైనది. మనం ఏమి రాయకుండా ఉండే అందమే ఎప్పుడు ఉండేదే. మెరుగులు దిద్దితే ఎప్పుడు ఉండేవే కాదు. పౌలు గారు ఇప్పుడు చెప్తున్నాడు. ఒకరోజు ఏమన్నాడంటే, ఏమన్నాడు తెలుసా ఆయన? సంఘమును హింసించుటకు పరిసేయుడనైతిని అన్నాడు. పరిసేయులు ఎటువంటి వాళ్ళు? దేవాలయంలోకి 2 ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడు పరిసేయుడు, 2వ వాడు సుంకరి. పరిసేయుడు ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. 3 మాటలు చెప్పండి. నేను వ్యభిచారిని కాదు, దొంగను కాదు, మోసగాను కాదు అన్నాడు. ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు అట్లా చేస్తారా? చెప్పాలి. ఏమని ప్రార్థన చేస్తారు? ఎంతసేపు ప్రార్థన చేసినా కానీ నన్ను క్షమించయ్యా అంటారు. అంతేగాని చర్చిలోకి పోవటం చర్చిలోకి వెళ్ళిపోయి నేను దొంగను కాదు ప్రభా, నేను అబద్ధికను కాను ప్రభా అంటారండి. సుంకరి దూరం నిలబడి ఆకాశం వైపు కళ్ళెత్తికి ధైర్యం సరిపోక ఏమన్నాడండి? పాపినైనా నన్ను కరుణించింది. పౌలు గారు అంటున్నాడు, సంఘమును హింసించే విషయంలో పరిసేయుడనైతిని. అంటే సంఘాన్ని హింసించాలంటే పరిసేయుడు కావాలంటే ఎస్, పరిసేయులే యేసుక్రీస్తు ప్రభువారిని అంతమొందిద్దాం చూశారు. దేవాలయంలో పట్టుకొని అంతమొందిద్దాం చూస్తే ప్రజల మధ్య నుంచి తప్పించుకుని పోయిందట. కొండపేటల వరకు తీసుకువెళ్ళి పడవేసి చంపుదాం చూశారు, అక్కడ తప్పించుకుని పోయాడట. ఇది పైన వచ్చే జ్ఞానము. మొట్టమొదటిగా పవిత్రమైనది, 2వది సులువుగా లోబడినది. ఆమేన్, హల్లెలూయా. ఎస్ ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుతారు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది,
తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై. ఇది పైనుండొచ్చు జ్ఞానము, పైనుండొచ్చు జ్ఞానము, పైనుండొచ్చు జ్ఞానము. మొట్టమొదట పవిత్రమైనది. ఏమండి, దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం? మీరు చెప్పండి. ఎందుకు నమ్ముకున్నాం దేవుణ్ణి? చెప్పండి. మంచి జీవితం, మంచి జీవితం కలిగి జీవించేటట్టే అంతేనండి. అయితే అడ్డంగా బతకటానికి నమ్ముకున్నాం? చెప్పండి. అడ్డంగా బతకటానికి యేసుప్రభువే దొరికిందా? ఏనే నమ్ముకోవాలి? ఎంతమంది లేని లోకం? మీరు చెప్పండి. పాటలు పాడటంగా నమ్ముకున్నా? వాక్యం వింటంగా నమ్ముకున్నా? చెప్పండి. పాటలు పాడేవాళ్ళు తొడిదారులు, చెప్పండి. వాక్యం వినేవాళ్ళు తొడిదారులు, చర్చిలో పరిచయం చేసే వాళ్ళు కూడా. మరి ఎందుకు మనం ప్రభువు నమ్ముకున్నాము? మంచి జీవితం జీవించటానికి ప్రభువు నమ్ముకున్నాం. మంచి జీవితం జీవించాలంటే ఏం చేయాలి? పైనుండి వచ్చే జ్ఞానం మనకు కావాలి. ఎందుకంటే 16వ వచనములో 15, 16 ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది. చూసారండి, ఇది భూ సంబంధమైన జ్ఞానము. బైబిల్ సూటిగా మాట్లాడుతుంది ప్రియులారా. భూ సంబంధమైన జ్ఞానములో దైవికమైన జ్ఞానము ఉండదు. దేవుని గురించి ఆలోచించలేరు, అంత సంపూర్ణంగా ఆలోచించలేరు. ప్రభువులో అంత స్టాండర్డ్ గా నిలబడలేరు. యు హ్యావ్ నో దట్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్నెస్. అంత స్టాండర్డ్ గా ఈ లోక సంబంధమైన జ్ఞానము కలిగి దేవుల్లో నీవు నిలబడలేవమ్మా. ఈ లోక సంబంధమైన జ్ఞానం ప్రభువులో నిన్ను నిలబెట్టదు. ఇదే జ్ఞానము భూ సంబంధమైనది. రెండవది ప్రకృతి సంబంధమైనది. మా తల్లి చాలా మంచిది, మా అమ్మ ఎంత మంచిదో అయితే, మా అమ్మకి నేనంతో ఎంతో ఇష్టం. నేనంటే మా అమ్మకి ఎంత ఇష్టం అంటే, మా అమ్మ పట్లని నేనే బతుకుతున్నంటే మిమ్మ జ్ఞానం కలిగి ఉండాలని ఉందా? మా నాన్న అంటే ఎంత ఇష్టమో తెలుసా? నాకు ఏదైనా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాడంటే మీ నాన్న తెలివితేటలు కలిగే బ్రతకాలని ఉందా? ఇరుగు పొరుగు వాళ్ళైతే భర్త యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని ఉందా? మీ నాన్న బాగా కోపం, ఆ కోపం కలిగి ఉంటారేమో. కొందరు పిల్లలు వాళ్ళ తల్లికి ఎంత ఆవేశం అంటే వాళ్ళకి అంత ఆవేశం వచ్చింది. కొందరికి బిడ్డలకి, కొడుకులకి వాళ్ళ తండ్రికి ఎంత కోపం ఉంటుందో వాడికి అంత కోపమే ఉంటది. మీ లైఫ్ కోపం ఉందని. దేవుని నమ్ముకున్న తర్వాత తల్లికి, తండ్రికి, భర్తకి, పిల్లలు కొన్న దానికంటే పైనుండి వచ్చే జ్ఞానం కలిగి నువ్వు జీవించాలి. గమనిస్తావు. ఎందుకు తెలుసా? నీవు క్రైస్తవుడుగా మారావు కాబట్టి. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? అద్దములో నా ముఖమును, సహజ ముఖమును చూచినట్టుగా చూస్తాను, పిల్లవాని శాస్త్రం మానివేశాను అన్నాడు. ఒక రోజున పిల్లవాని వలె చెప్పమా యోచించాను, ఆలోచించాను, పిల్లవాని వలె జీవించాను. మరి భూ సంబంధమైన జ్ఞానం లేకపోతే రాష్ట్ర గారు ఎట్ట బతుకుతారండి మీరు? ఈ భూ సంబంధమైన జ్ఞానము ఇది దెయ్యాల జ్ఞానం మాటిది. ఇది పోరాటమైనది. వాడు బ్రతికితే మనం ఒప్పుకోం, వాడు సంపాదిస్తే మనం ఒప్పుకోం, మనకంటే ఎక్కువ పని చేస్తే మనం ఒప్పుకోం, వాడు ఉద్యోగం వస్తే మనం ఒప్పుకోం, వాడు మనకంటే ముందే ఇల్లు కడితే మనం ఒప్పుకోం, వాడు మనకంటే మంచిగా అందంగా ఉంటే మనం ఒప్పుకోం, మనకంటే గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటే మనం ఒప్పుకోం. ఇది భూ సంబంధమైన జ్ఞానము. మీరు పెళ్లి చేసుకుని బాగానే ఉంటారు కానీ ఎదుటి వాళ్ళ భర్తను తిడతా ఉంటారు. ఏమైంది? మన భర్త నువ్వు తిట్టా, నీ భర్త సంగతి ఏమైంది? ప్రకృతి సంబంధమైంది, దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చేది. ఇది భూ సంబంధమైనది, ఇది ఇహలోక సంబంధమైనది, సహజ సిద్ధమైనది, దెయ్యముల చేత కలిగేది.
16వ వచనం 16వ వచనం.